మరి ఎలా సాధ్యం అండి? ఒక క్రైస్తవుడు ఎంత భయంకరమైన ప్రతికూలతలో అయినా దేవుని స్తుతిస్తూ బ్రతకాలంటే దాన్ని మన జీవితంలో సాధ్యపరచగలిగింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది సీక్రెట్. పౌలు కూడా మనలాంటి మనిషే, శీల కూడా మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తుంటే నీలో ఏం జరుగుతుంది తెలుసా? మనలో జరిగేది ఏంటంటే మనలో చాలా పీస్ఫుల్గా సమాధానంతో కూడినటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. గలిబిలితో నువ్వు ఉండవు. ఇంత శ్రమ ఎదురైనా వాళ్ళ లోపల ఉన్నటువంటి సమాధానాన్ని మాత్రం ఎవరు తీసేయలేకపోయారు. దేవుని ఆత్మను కలిగి ఉంటే నీ భౌతికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ నీ లోపల ఉన్నటువంటి సమాధానం ఉంది కదా, పీస్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ నెమ్మదితో కూడినటువంటి ఆ సమాధానాన్ని మాత్రం ఎవరు తీసేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం కలుగు చేస్తాడంటే సమాధానాన్ని కలుగు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ శ్రమల్లో, నీ పోరాటాల్లో, నీ ప్రతికూలతలో దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి భక్తిని, సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని, స్తుతిని నువ్వు కనపరుస్తావో, స్తుతిస్తావో ఆయన్ని, అప్పుడు జరుగుతాయి అద్భుతాలు. అద్భుతాలు కావాలి కదా మనందరి జీవితాల్లో. అద్భుతం చేయమయ్యా. అద్భుతాలు చేయాలంటే ప్రతికూలతలో దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి? నీకు కష్టంగా ఉన్నప్పుడు, శ్రమగా ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు. నా జీవితంలో నేను చాలా సందర్భాల్లో పడుకొని ఏడుస్తూ ఉండేవాడిని. రాత్రులు అలా పడుకొని నిద్ర పట్టక ఏడుస్తూ గడిపిన సందర్భాలు ఉన్నాయి. మిద్ది మీదకి వెళ్ళి మోకాళ్ళు వేసి ఏడుస్తూ దేవుని ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు దేవుని మీద బాధపడలా. నా బాధలు దేవుడితో చెప్పుకున్నాను, కానీ దేవుడి మీద నాకు ఎప్పుడు బాధలేదు. చాలా సందర్భాల్లో జీవితంలో ఎన్ని పోరాటాలు. నా జీవితంలో నేను నా సమస్యల కోసం ఏడ్చిన దానికంటే నేను చెప్తున్నాను, దేవుని ఎదుట దేవునిలో బలపడడం కోసం, దేవుని సేవ కోసం, ఆత్మల రక్షణ కోసం ఇంకా ఎక్కువ ఏడ్చుంటాను. దేవుని పరిచర్య ఎక్కడ చేయాలి అని తెలియనప్పుడు, ఎలా చేయాలనేది తెలియనప్పుడు, వాక్యం ఎలా చెప్పాలో అర్థం ఆ స్థాయిలోనికి ఎదగనప్పుడు, ఆ ఎదుగుదల కోసం నేను ఇంకా ఎక్కువగా దేవుని ఎదుట ఏడ్చాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన పోరాటంలో నమ్మదగిన దేవుడు మనకున్నాడు. మన శ్రమల్లో మనం ఆయనకి ఇంకా సమీపం అవుతాం. ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. పౌలు శీలలు కూడా అదే పని చేశారు. చెరసాల ఏమైందండి? ఏమైపోయింది? బ్రద్దలైపోతుంది. ఈరోజు నీ శ్రమ, నీ పోరాటాన్ని దేవుడు నీ జీవితంలో బ్రద్దలు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళని దేవుని స్తుతిద్దాం. ఎప్పుడో తెలుసా? దేవుని స్తుతించు, నువ్వు దేవుని సమీపించు, నువ్వు దేవుని కోసం నిలబడు. నీ జీవితంలో ఈరోజు నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న ఆ పోరాటం, ఆ శ్రమ, ఆ ప్రతికూలత ఏదైతే ఉందో దేవుడు దాన్ని ఒకటి వేళ్లతో పాటు దేవుడు దాన్ని పెకలించబోతున్నాడు. ఆ యొక్క చెరసాల పునాదులు అదిరిపోయాయి. చెరసాల భూకంపం వలన కంపించిపోయింది, బ్రద్దలైపోయింది. వీళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు ఏమయ్యాయి తెలుసా? విడిపోయాయి. దేవుడు నిన్ను విడిపించాలనుకుంటే, దేవుడు నిన్ను విడిపించి నడిపించాలనుకున్నప్పుడు ఎవడు నిన్ను బంధించి ఉంచగలడు? ఎవడికి సాధ్యమని? విడిపోయాయి. పౌలు శీలలు లేచి బయటకు వచ్చారు. చెరసాలలో ఉన్నటువంటి వారందరూ పారిపోయారేమో, ఖైదీలందరూ అని చెప్పి చెరసాల అధికారి కుటుంబం ఆ రోజు వారి కుటుంబంతో పాటు చనిపోవాలనుకుంటున్నప్పుడు పౌలు శీలల ముందుకు వచ్చి ఆ చెరసాల అధికారిని ధైర్యపరిచి సువార్త చెప్పినప్పుడు ఆ రాత్రి ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎంత అద్భుతమో తెలుసా? దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? దేవుడు ఆయన జీవితంలో ప్రతి కార్యము ద్వారా, ప్రతి సందర్భంలో నీ ద్వారా ఆయన పనిని జరిగించగలడు. ఆయన నీ ద్వారా అనేక మంది రక్షించబడడానికి నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోగలడు. అలాంటి ఆధ్యాత్మిక స్థాయిని ప్రభు నీకు, నాకు, మనందరికీ, మన సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారందరికీ దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది.